అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకొనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సమక్షంలో బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకోనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ సమక్షంలోని బుద్ధప్రసాద్ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా చాలా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. అవనిగడ్డ నుంచి మండల బుద్ధప్రసాద్ కి టీడీపీ నుంచి సీటు లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన వర్గం గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఆ రకమైనటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడంతో పాటు మండల బుద్ధప్రసాద్ కి జనసేన కండువా కప్పేసి ఆయన్ని అవనిగడ్డ నుంచి జనసేన తరపున అభ్యర్థిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ వ్యవహారం పైనే ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకుని జరుగుతుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వ్యవహారం పైన జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం వరకు పూర్తిగా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఈ వ్యవహారం పైనే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవనిగడ్డ నుంచి మండల బుద్ధప్రసాద్ ని బరిలోకి దింపాలన్నటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అవనిగడ్డకి సంబంధించినటువంటి జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో కూడా ఏదైతే అసంతృప్తులు ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడంతో పాటు సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి మండల బుద్ధప్రసాద్ ఇప్పటికే ఆయన మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత ఆయన డిప్యూటీ స్పీకర్ గా కూడా విధులు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆయనకి సీటు కేటాయించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయన అవనిగడ్డ నుంచి బరిలో దిగుతారన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.